విశాఖలో నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రాష్ట్ర స్థాయి నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు మాట్లాడుతూ యోగా డే నిర్వహించే 247 కంపార్ట్మెంట్లలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి కంపార్ట్మెంట్కు ఒక గెజిటెడ్ అధికారికి బాధ్యతలు అప్పగించాం. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలంతా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక క్యూఆర్ కోడ్ ద్వారా వారిని నిర్ణీత కంపార్ట్మెంట్లలోకి అనుమతిస్తాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారిని రాత్రి 2 గంటల నుంచి అనుమతించేలా చర్యలు చేపట్టాం. జనాన్ని తీసుకొచ్చే వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్రమబద్ధీకరించేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 1200 కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. యోగా వల్ల మెంటలీ ఫిజికల్ చాలా ఫిట్ అవుతుంది. అదే ప్రధానమంత్రి గారు ఇచ్చే డైరెక్షన్. సో పార్టీల అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యోగా డేని జయప్రదం చేయాల్సిన అవసరం చాలా ఉంది. నేను ఆల్రెడీ ఇది 4th or 5th మీటింగ్ నేను అందరూ అటెండ్ అవుతున్నాను. కలెక్టర్ గారు done some extraordinary work in terms of mapping the entire thing, but that is still on paper. The real test starts from 19th, 20th, 21st. So ఎవరైతే ఈ యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని వస్తున్నారో వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించాలి. వాళ్ళు తిరిగి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. వాళ్ళకి అవసరమైన బ్రేక్ఫాస్ట్ అని ఎందుకు చూసుకోవాల్సిన అవసరం మనపై ఉంటుంది. మనం రీసెంట్గా చూస్తున్నాం, పక్క రాష్ట్రాల్లో స్టాంపీడ్లు జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం. సో చాలా ఆర్డర్లీగా చాలా ప్లాన్డ్గా ఈ కార్యక్రమం మనందరం కలిసికట్టుగా చేయాలి. ఏ గ్రామం నుంచి ఏ వార్డు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఎట్లా తీసుకొస్తాం, వెహికల్ ఎక్కడ పార్క్ అవుతుంది, అక్కడి నుంచి వాకింగ్ ఎట్లా వస్తారు, ఎక్కడికి వస్తారు, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు, మరి ఏ టైం తిరిగి వెళ్తారు, మళ్ళీ వాళ్ళ ఇంటికి చేర్చేవారు అంటే